యాహ్! సో, అంతఃపురం తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళెవరైనా మిమ్మల్ని అడగడం జరిగిందా? మీ డ్యాడీ చాలా బా చేశారు, చాలా బావున్నారు. ఆ! అది అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పటికి గూడా క్లినిక్‌కి నిన్న కమిటీ కుర్రాళ్ళు ఒకటి, హ్మ్. నెక్స్ట్ సరిపోదా శనివారం. ఇప్పుడు ఎవరైనా వచ్చినా ఫస్ట్ అదే చెప్తారు. మ్యామ్ మీ సార్ అది చూసాము సినిమాలు చాలా బావున్నాయి అని. యాహ్! సరిపోదా శనివారంలో మటుకు అసలు యాహ్! అల్టిమేట్ క్యారెక్టర్. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు అనేసరికి అది నార్మల్‌గా కొంచెం యాహ్! ఎప్పుడు చేసే క్యారెక్టర్. హ్మ్. బట్ ఇందులో మొన్న 'సరిపోదా శనివారం' మూవీలో సాయి కుమార్ గారు అంటే లైక్ అంటే ఫుల్ లెంగ్త్ రోల్ కదా! అందులో అవును. ఫస్ట్ నుంచి లాస్ట్ హ్మ్. వరకు వితౌట్ సాయి కుమార్ గారు ప్రతి ఫ్రేమ్‌లో కనబడ్డారు. అవును. సో, మేము చూసి మేము కూడా బాగా నవ్వుకున్నాం. అంటే ఈయన ఇంత ఇన్నోసెంట్ ఆ! ఫాదర్ క్యారెక్టర్ అంటే మన ఇంట్లో ఒక ఫాదర్ మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా అవును. ఉంటారు, అలాగే. సపోర్ట్ చేసే ఫాదర్ ఎలా ఉంటారు అని చెప్పేసేసి. హ్మ్. డెఫినెట్‌గా అంటే ఆయన చేసే కొన్ని రోల్స్ అలానే ఉంటాయి. ఇప్పుడు 'పండగ చేసుకో' మూవీలో హ్మ్. అవును. సిస్టర్ సెంటిమెంట్ తోటి అవును. ఏ క్యారెక్టర్‌లో అయినా గాని డెఫినెట్‌గా ఆయన అలా అదే వర్సటాలిటీ ఏ క్యారెక్టర్ అయినా సూట్ అవుతారు. అవును. అండ్ సో, సాయి కుమార్ గారి గురించి మనం మాట్లాడుకున్న తర్వాత ఒకసారి రవిశంకర్ గారి దగ్గరికెళ్దాం. హ్మ్. డైరెక్ట్ చేయబోతున్నారంట బాబాయ్. అవును. సో అద్వై వాళ్ళ యాహ్! సన్ 'జ్ఞాపిక క్రియేషన్స్‌లో' సుబ్రహ్మణ్య కదా మూవీ? అవునండి. యాహ్! సో అద్వైది లాంచ్ చేస్తున్నారు ఈ ఇయర్. సో దానికి కంప్లీట్ మొత్తం రెస్పాన్సిబిలిటీ రవి బాబాయ్ తీసుకున్నారు. హ్మ్. సో డైరెక్షన్ చేస్తున్నారు. వస్తుంది మూవీ. తను కూడా చాలా చేస్తున్నాడు. తను న్యూయార్క్‌లో ఫిల్మ్ అకాడమీలో యెస్. చేసుకొని కోర్సెస్ వచ్చాడు. హ్మ్. సో అది నెక్స్ట్ బిగ్ బ్రేక్ ఇన్ ద మీ ఫ్యామిలీ. ఫ్యామిలీలో చాలా పెద్ద బ్రేక్ జరగబోతుంది. యాహ్! లైక్ అంటే ఆల్రెడీ 'ఆది' గారు హీరో అయిపోయి ఇంట్రొడ్యూస్ అయ్యి యాహ్! ఆల్రెడీ హి ఈస్ డూయింగ్ వెల్. అండ్ ఆదికి కూడా ఫస్ట్ మూవీ ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ వచ్చింది. హ్మ్. సో ఫస్ట్ మూవీ అంత 100 డేస్ ఎవరికి రాలేదు అనుకుంటున్నాను నేనైతే. హ్మ్. సో ఫస్ట్ మూవీయే హి ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఆది. యెస్. సో ఫస్ట్ 2 మూవీస్ మంచి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. హ్మ్. సో అలాగా వి ఆర్ హోపింగ్ అద్వై ఆల్సో విల్ మేక్ హిస్ మార్క్ ఇన్ ద బికాజ్ 'ఆది' ఇండస్ట్రీ. గారు యాక్టింగ్ వైస్‌గా ఇంక చెప్పక్కర్లేదు. సాయి అవును. కుమార్ గారి సన్ మార్క్ కనిపిస్తూ ఉంటది. అండ్ డాన్స్ చూస్తే మీ ఫ్యామిలీలో ఎవ్వరు అంత లేదు. డాన్స్ చేయలేదు. దానికి తను బాగా ఎఫర్ట్ పెట్టాడు. హ్మ్. చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకొని దానికి ఎఫర్ట్ పెట్టి ఆదికి ఫస్ట్ లారెన్స్ మాస్టర్‌నే స్టార్ట్ చేశారు డాన్స్ క్లాసెస్ ఓహ్! చెన్నైలో. సో ఆయనకు ఒక అకాడమీ ఉండేది. సో హ్మ్. ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళి అమ్మ నాన్న జాయిన్ చేసి అక్కడి నుంచి హిస్ డాన్సింగ్ జర్నీ స్టార్టెడ్. అండ్ 'అద్వై' మూవీ కొంచెం లేట్ గానే స్టార్ట్ అయింది అనుకోవచ్చేమో. బికాజ్ రవి గారు ఆల్మోస్ట్ కోవిడ్ టైమ్‌లోనే లాంచ్ చేయాలి అని చెప్పి చూసారు కదా! అవును. మీ బ్రదర్‌ని. సో బట్ అంటే ఎందుకు ఈ ప్రాసెస్ డిలే అయింది? అదే స్టోరీస్, స్క్రిప్ట్ ఫైనలైజింగ్ అన్ని టీమ్ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ నౌ దే హావ్ ద బెస్ట్ టీమ్ హ్మ్. అండ్ వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద షూట్ ఇస్ ఓవర్. కానీ యాహ్! ఎలా అంటే మీ ఫాదర్ ఏమో అంటే వీళ్ళందరూ యాక్టర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు. డైరెక్షన్ ఎవరు చేయలేదు. మీ బాబాయ్ ఇన్ని ఇయర్స్ తర్వాత డైరెక్షన్ ఎలా? బాబాయ్‌ది ఫస్ట్ మూవీ కాదు. ఇంకొకటి కన్నడలో 'దుర్గి' అని ఒక సినిమా డైరెక్ట్ చేశారు. హ్మ్. దాన్ని మాలాశ్రీ చేసిందనమాట. ఓకే. మెయిన్ లీడ్. ఓకే. సో దట్ మూవీ ఆల్సో డిడ్ వెరీ వెల్. హ్మ్. అంటే వీళ్ళకి టాలెంట్ వేరే లెవెల్. హ్మ్. సో డైరెక్షన్‌ల మీద కూడా మంచి దే గ్రిప్. హావ్ గ్రిప్. సో అన్నీ తెలుసు. సో ఇంకా ఎవరో కన్నా నేనే చేస్తాను అని ఇంకా ఫిక్స్ అయ్యారనమాట. జనరల్‌గా ఏంటంటే ఫస్ట్ కొడుకుని లాంచ్ చేసేటప్పుడు నర్వస్‌గా ఏ ఉంటుంది. ఫాదర్ అయినా అమ్మో! మన వల్ల కాదేమో అవును. భయం ఉంటది లోపల భయం ఉంటది. కొంచెమైనా. చాలా వీళ్ళు ఆలోచించారు. ఇంకా హ్మ్. ఫైనల్‌గా లేదు నేనే డైరెక్ట్ చేస్తాను అని ఫిక్స్ అయ్యారు. ఇంట్లో సాయి కుమార్ గారు వీళ్ళు ఎలా చెప్పారు నేనే డైరెక్ట్ చేస్తానంటే? ఓకే అన్నారండి. ఎందుకంటే టాలెంట్ ఉంది. రవి హ్మ్. బాబాయ్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. సో ఇన్ హిస్ ఫీల్డ్. సో తన టాలెంట్ ఉన్నప్పుడు ఇంకెవరో హీరో కన్నా ఇంట్లోనే టాలెంట్ ఉన్నప్పుడు మన సినిమాకే చేసుకుందాం కదా అని. బట్ ప్రెషర్ ఉంటుంది డెఫినెట్‌గా. అండ్ రవి బాబాయ్ ఇప్పుడు చాలా బిజీలో ఇప్పుడు షూట్ చేస్తున్నారు. అంటే ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు. హ్మ్. సో ఈ ప్రాసెస్‌లో చాలా మూవీస్ వదిలేసారు. హోల్డ్‌లో పెట్టారు. యువర్ ఫ్యామిలీ రియల్లీ బ్లెస్డ్ అనుకోవచ్చు. బికాజ్ ఏంటి అంటే నాన్న ఫస్ట్ నుంచి ఎప్పుడు బిజీయే. హ్మ్. మధ్యలో ఏమన్నా చిన్న చిన్న బ్రేక్స్ దొరికాయేమో కానీ బట్ ఎప్పుడు బిజీ ఆర్టిస్టే. యాహ్! అప్పటికి ఇప్పటికి అంటే లైక్ ఈవెన్ చిన్న క్యారెక్టర్స్ అయినా గానీ మంచి యాహ్! క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. హ్మ్. బట్ అలానే మీ బాబాయిని తీసుకుంటే బ్రేక్ అనేది చాలా లేట్‌గా స్టార్ట్ అయింది. లేట్‌గా స్టార్ట్ అయినప్పటికి కూడా కన్నడలో బిజీ ఉన్నారు. అండ్ ఇప్పుడు తెలుగులో తెలుగులో ప్రతి పెద్ద మూవీలో మీ బాబాయ్ ఉన్నారు. కంపల్సరీ కనబడుతున్నారు. అవును. అండ్ ఇంకో బాబాయ్ అయ్యప్ప గారిని చూసుకుంటే ఆయన అసలు డైరెక్ట్ కేజీఎఫ్ విలన్. అవునండి. సో మంచి అందరికి బానే మంచి బ్రేక్. యాహ్! యాహ్!